అప్పుడప్పుడు కలుస్తుంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంటుంది నేను చూస్తే. నన్ను చూస్తానన్న దేని గురించి ఆ ఛాలెంజింగ్ జర్నలిజం రిపోర్టింగ్ అన్న అంటే ఏదో కాంప్రమైజ్ చేసినట్టు కాకుండా ఒక ఇన్వెస్టిగేటివ్ థియరీ. మీరు ఇట్లా అన్నారని నేను ఏమీ అడగకుండా అయితే ఉన్నాను అన్న. మీరు హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు కట్టిరట, నిజమేనా? కట్టిరా? ఎంత ఖర్చు అయిందన్న? ఒక ప్రముఖ ఛానల్లో జరిగినటువంటి డిబేట్లో మందు తాగిరా లేదు? బ్లాక్ కాఫీ అది మందు కాదు, ఆల్కహాల్ కాదు. ఇప్పుడు నేను ఆల్కహాల్ కాదా? రెగ్యులర్గా అదే క్లాసులో తాగుతాను. డిబేట్ ఉన్నా లేకపోయినా అదే క్లాసులో తాగుతాను. మంచినీళ్ళు తాగితే కూడా విస్కీ గ్లాసులో తాగితే అది జిన్నో రమ్మో అంటే ఎట్లా? నేను అస్సలే తాగనని చెప్పా. మీరెందుకు ఓడిపోయారు, మీ పార్టీ ఎందుకు ఓడిపోయారు? కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని వ్యక్తి మాకేం చేస్తాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డికి మీకు ఎందుకు పోసు కదా అసలు? ఉత్తమ్ కుమార్ రెడ్డి నా మీద రకరకాల కేసులు పెట్టడం. అటువంటి మర్డర్ కేసు పెట్టించారా? నిజమేనా? పెట్టించారు, ఒకటేంది చాలా కేసులు పెట్టి కేసు పెట్టించారా? అటువంటి మర్డర్ ఏమైనా చేసిరా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నేనేం దాడి చేయలే కదా. అంటే అవకాశం వస్తే చేస్తారా? హుజూర్ నగర్ను క్లియర్గా 1 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి డెవలప్ చేస్తారో లేదా? కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే ఈ మొనగాడు ₹1 కోటి ఖర్చు పెడితే ఈ 532 కుటుంబాలపై అక్కడ నివాసం ఉంటాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పొజిషన్ ఏంది? ఇంకా 2.5 సంవత్సరాలు అయితే ప్రభుత్వంలోకి రాబోతున్నాం. కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్. మేము అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతలు పూసి ఏదో చేస్తాం అనుకుంటే నిలవది. మీరు నమ్ముతురా అట్లా? కాబోయే వాస్తవాన్ని చెప్తున్నాం. ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ వస్తామని. రేపు రాబోయేది బీఆర్ఎస్ఏ, కాబోయేది కేసీఆర్. నీ ఏండ్ల గోసాల ఫలమై ముందు నిలిచే మన పెద్ద సారు ఒక్కడే కేసీఆర్. కేసీఆర్ గారిని కాదనుకునే మీకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు. కేసీఆర్ని మర్చిపోయే విధంగా మీరు పనిచేయండి. కేసీఆర్ని చరిత్రలు లేకుండా చేస్తా, ఆయన జ్ఞాపకాలు గుర్తులు లేకుండా చేస్తా. నువ్వేం చేస్తావు? ఏం చేయగలుగుతావు? రేవంత్ రెడ్డి కలర్ కంటుండు. ఆయనకున్న కాల వ్యవధి 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అయిపోయింది. 10 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మళ్ళీ రాజకీయాలలో ఉండాలా లేదా, అధికారంలో ఉండాలా లేదా అనేది నిర్ణయించేది, మన తలరాతలు రాసేది ప్రజలే. కోదాడ ప్రజలు. మరి మీ తలరాత ఏమని రాసేది చెప్పండి. రైట్, ఏంటిది కవిత గారి పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ నుంచి ఎందుకు పంపించాల్సి వచ్చింది మీరు, మీ నాటి నాయకులు అందరు కలిసి? నిన్న మొన్నటి వరకు గుర్తింపు వచ్చిన ఆ పార్టీ మీదనే దుమ్మెత్తి పోస్తాము, దూషణలు చేస్తాము. నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. బావురా? బాగుందా? చాలా రోజుల తర్వాత అన్న మా స్టూడియోకి వచ్చారు మీరు. అప్పుడప్పుడు కలుస్తుంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంటుంది నేను చూస్తే. నన్ను చూస్తానన్న దేని గురించి? ఆ ఛాలెంజింగ్ జర్నలిజం రిపోర్టింగ్ అన్న అంటే ఏదో కాంప్రమైజ్ చేసినట్టు కాకుండా ఒక ఇన్వెస్టిగేటివ్ థియరీ. ఓకే, పాత జర్నలిస్టులు గుర్తొస్తుంటారు. అయ్యో ఓకే, థ్యాంక్స్ ఎలాట్ అన్న. రైట్, మీరు ఇట్లా అన్నారని నేను ఏమీ అడగకుండా అయితే ఉన్నాను. నేను పొగట్టానికి మాట్లాడలే కదా. అంత ముఖస్థుతి అయితే కాదు కదా? పొగట్టానికి కాదు, ముఖస్థుతి కాదు, ఉన్న ఒరిజినల్గా మాట్లాడి. రైట్, ఓకే అన్న. థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్తారనే అడుగుతున్నా. నిజాలే చెప్తా నేను నిజాలే చెప్తారు, అబద్ధాలు చెప్పరు. కోట్ల సహజంగా భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమంటారు, కానీ నేను సహజంగానే ఏ భగవద్గీత లేకుండానే నిజాలే చెప్తాను. ఎందుకంటే నిజాలు చెప్పకపోతే ఒకరోజు కాకపోతే ఒకరోజు తెలిసినప్పుడు. సరే ఓకే అన్న, నేను బిలీవ్ చేస్తున్నా మీరు నిజమే చెప్తారని. మొన్న డిబేట్లో, ఒక ప్రముఖ ఛానల్లో జరిగినటువంటి డిబేట్లో మీరు మందు తాగిరా లేదా? బ్లాక్ కాఫీ అది మందు కాదు, ఆల్కహాల్ కాదు. ఇప్పుడు నేను ఆల్కహాల్ కాదా? ఆల్కహాల్ కానే కాదు. ఎందుకు చెప్తున్నా అంటే నేను అస్సలే తాగనని చెప్పా. అలవాటు ఉంది అకేషనల్లీ, సోషల్లీ. కానీ దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. నేను కోదాడలో దాదాపుగా 25 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నా. ఎవరన్నా వచ్చి కోదాడ నియోజకవర్గ మనిషి ఓటర్ ఎవరన్నా ఈయన మందు తాగంగా నేను చూసినా అని చెప్తే దేనికంటే దానికి సిద్ధమే నేను. ఒకటి. రెండోది, డిబేట్ మామూలుగా 7 గంటల నుంచి 8 గంటలకు జరిగే చర్చ. ఒకవేళ నేను ఆల్రెడీ అప్పటికే మందు తాగి ఉంటే ఆ డిబేట్కి రానంటే నన్ను ఎవరు కొట్టరు. ఒకవేళ తాగి ఉంటే నేను డిబేట్లో కూర్చునే అంత ఇంట్రెస్ట్ నాకు కూడా ఉండదు. లేదు, ఒకవేళ ఆ ఇంట్రెస్టే నాకుంటే 8 గంటల తర్వాత డిబేట్ అయిపోయిన తర్వాత నేను మద్యం తీసుకోవాలి, నన్ను ఎవరు కొట్టేటోడు ఉండడు. నాకు బ్లాక్ కాఫీ తాగటం అనేది అలవాటు. సాయంత్రం గ్లాసు సేమ్ మీరు మామూలుగా ఆల్కహాల్ తాగే గ్లాసు లేవు అంటే
అలా కాఫీ పోయొద్దు అనేది ఏముంది, నేను నిజంగా విస్కీ తీసుకోవాలి అనే రూల్ ఉంటుందా దాంట్లో? మంచినీళ్ళు కూడా మామూలుగా మద్యం అనుకోవచ్చు. ఇక మంచినీళ్ళు తాగితే కూడా విస్కీ గ్లాసులో తాగితే అది జిన్నో రమ్మో అంటే ఎట్లా? అంటే ఫస్ట్ ఏమో గ్లాస్ ఏమంటారు అది సీసం గ్లాస్లో తాగారు. Yes. దాని తర్వాత మళ్ళీ స్టీల్ గ్లాస్ కూడా కనబడ్డది నాకు. స్టీల్ గ్లాస్ చిన్నది ఎందుకు అని అంటే అప్పటికి కొద్దిగా వేడి చల్లారింది. రెండోది మామూలుగా క్వాంటిటీ తక్కువైంది కాబట్టి దీంట్లోకి చేంజ్ చేసుకున్నాము. చిన్న క్వాంటిటీ సరిపోదు నాకు. వాస్తవానికి ఏంటంటే నేను మామూలుగా స్టార్ బక్స్లో కానీ హైదరాబాద్లో ఉన్నా లేకపోతే ఏదైనా సిటీలో ఉన్నా ఈవినింగ్ 6-7 గంటల ఆ ప్రాంతంలో ఒక లార్జ్ కప్పులో బ్లాక్ కాఫీ తాగుతా. ఓకే. ఆ లార్జ్ కప్పు బ్లాక్ కాఫీ ఇంట్లో అనేది అవకాశం ఉండదు కాబట్టి నేను అవి ఆ సాచెట్స్ ఆ గ్లాసులో బాయిల్డ్ వాటర్లో ఆ సాచెట్స్ ఇస్తారు. ఓకే. నాకు రెగ్యులర్గా ఇస్తారు. రెగ్యులర్గా అదే గ్లాసులో తాగుతాను నేను. ఓకే. డిబేట్లు ఉన్నా లేకపోయినా అదే గ్లాసులో తాగుతాను. మీరు ఆ రోజు తాగింది మందైతే కాదు. 100% టేక్ ఇట్ గ్రాంటెడ్. ఓకే. అంటే మీ మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పగలుగుతారు లాస్ట్ ఫైనల్ ఇది? అసలు నాకు అవసరమే లేదు మనస్సాక్షి. ఏ దేని మీదనైనా నేను మామూలుగా చెప్పేస్తా. కానీ నాకు మందు దాగి మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇంకా కూడా ఆ డిబేట్లో నేనేం మాట్లాడిన దాంట్లో ఏమైనా డీవియేషన్ ఉందా, మందు తాగినోడు మాట్లాడినట్టుందా, మందు తాగనోడు మాట్లాడినట్టుందా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఇన్ కంటిన్యూటీ 7 to 8 తర్వాత 8 to 9 కూడా మళ్ళీ V6 ఛానల్లో ఉన్నా. మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా. రైట్ అర్థమైపోతుంది. నేను రెగ్యులర్ డ్రింకర్ని కాదు. ఒకవేళ నాకు అట్లా కనుక తాగాలని అనిపిస్తే డిబేట్ ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఆ గంట సేపు ఆపుకోలేనంత డిబేట్లో తాగే అంత బలహీనుడిని కాదు, బానిసని కాదు మందుకి. రైట్. ఓకే. అంటే నేనైతే బిలీవ్ చేస్తున్నా మీరు తాగు ఉండరని అయితే అనుకుంటున్నా మరి నేనైతే ఇప్పుడు. రైట్. నో వే. ఏంటిది బొల్లం మల్లయ్య యాదవ్ పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, అప్పుడు ఎట్లనో ఇప్పుడు ఎట్లనే. అప్పుడు ఒక సామాన్య మనిషిని, ఇప్పుడు ఒక సామాన్య మనిషినే. మధ్యలో ఎమ్మెల్యే అయినా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినా అంతే. అంతే ఇక. అంతే. ఓకే. రైట్. అన్న మీరు హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు కట్టారట, నిజమేనా? హైదరాబాద్ కోదాడలో కూడా ఉంది. నేను హైదరాబాద్ గురించి మాట్లాడాను. హైదరాబాద్లో ఉంది, కోదాడలో ఉంది. హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు కట్టారట, నిజమేనా? కట్టిరా? బాగుందా? ఎంత మంచిలే చెప్తుంది. చలో ఎంత ఖర్చు అయిందన్న? ఖర్చుదేముంది, మంచిగా అన్నాక తర్వాత ఇక ఖర్చు ఉంటుంది. మంచి అంటే 50 కోట్లు 100 కోట్లు అయిందా? అంత బడ్జెట్గా. చిన్న బడ్జెట్ అయినా ఏమైంది? మాట్లాడతారు మీరు. చెప్తున్నా బడ్జెట్ మీరు అనుకున్నట్టు ఏదో ఇట్లా అని కాదు. మంచిగా అంటే మంచిగానే ఇల్లు, మంచిగా లొకాలిటీ. కానీ మీరు అంటే తెల్లారు లేస్తే కాన్స్టిట్యున్సీలోనే ఉంటారు, హైదరాబాద్లో తక్కువ ఉంటారు. ఉండేదే 2 రోజులు 1 రోజు, అది కూడా ఏదైనా పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఉంటారు మీరు. ఎందుకు మరి అంత మంచి అంత పెద్ద అంత ఖరీదైన ఇల్లు అవసరమా హైదరాబాద్లో మీకు? అంటే రాజకీయాలలో నేను ప్రజాసేవకు అంకితమైన కానీ కుటుంబాన్ని కూడా బాధ్యతే కదా. రేపు పిల్లలు మాకేం చేసినావు అని చెప్పానంటే రాజకీయాలలో నేను వారసులుగా వాళ్ళని ఏదో వారసత్వంగా రాజకీయాలలోకి తీసుకొచ్చే ఆలోచన లేదు. కానీ ఉండటానికి ఇల్లైనా మంచిది కట్టలేదు అని చెప్పేసి రేపు ఎవరో అంటే నేను పడటానికి సిద్ధంగా లేను కాబట్టి తప్పకుండా కుటుంబాన్ని కూడా నాదొక బాధ్యత కదా. ప్రజాసేవ అనేది సరే నాకు అదొక ఫ్యాషన్. విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో ఉండాలనుకున్నా, ప్రజాసేవ చేయాలనుకున్నా, దానికోసం నా వంతుగా నేను నా ప్రయత్నం నేను చేస్తున్నా. గెలుపోవటంలో సహజం, గెలిచినా ఓడిపోయినా పెద్ద బాధపడేదేం లేదు. కానీ ఒక కుటుంబంగా ఆ బాధ్యతను కూడా మోయాలి కదా. కుటుంబంలో నాకున్న పిల్లలకి నేను ఒక మంచి నివాసం, ఆమోదయోగ్యమైన నివాసం, తర్వాత రేపు వాళ్ళకు కూడా మంచి చెడు చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి డెఫినెట్గా కుటుంబాన్ని మంచిగా చూసుకోలేని వ్యక్తి మాకేం చేస్తాడు అని అనుకోకుండా ఫస్ట్ కుటుంబాన్ని చక్కబెట్టినంటారు, అంతేనా? అది ఒక బాధ్యత అంతే. రైట్. ఓకే. ఏంది ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పొజిషన్ ఏంది? ఇంకా 2.5 సంవత్సరాలు అయితే ప్రభుత్వంలోకి రాబోతున్నాం. కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరు నమ్ముతారా అట్లా? కాబోయే వాస్తవాన్ని చెప్తున్నారు. కాబోయే వాస్తవాన్ని మీరు చెప్తున్నారు అంటే మీరు బిలీవ్ చేస్తున్నారు ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ వస్తామని. అంటే ప్రజలల్లో ఈ రోజున్న ఆదరణ, ప్రజలల్లో ఏదైతే అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని నేను నిత్యం ప్రజలలో ఉంటాం కాబట్టి తెలుసు కాబట్టి రేపు రాబోయేది బీఆర్ఎస్ఏ, కాబోయేది కేసీఆర్ఏ సీఎం కేసీఆర్ అవుతారు అంటారు. రైట్. మరి ఎందుకు ఓడిపోయారు మరి మీరు? ఓడిపోయింది ఎవరు? ఈయన. చాలా మంది ఓడిపోయారు కానీ మీరెందుకు ఓడిపోయారు అంటున్నా. మీరెందుకు ఓడిపోయారు, మీ పార్టీ ఎందుకు ఓడిపోయారు? నేనేమంటా క్రాంతి, మీరు చాలా మంచి ఇంటర్వ్యూ చేస్తారు కానీ ఇంతకంటే ఇంకొక ఆయన మంచి ఇంటర్వ్యూ చేస్తాడేమో చూద్దామనే అభిప్రాయం సహజంగా ఉంటుంది నాకు కూడా. అట్లనే మామూలుగా క్రాంతి కంటే ఇంకొక ఆయన మంచి అవకాశం ఏమో ఆయన ఏమో అడుగుతాడో అని చెప్పి ఎట్లా అనుకుంటున్నావు, ఆ రకంగా కేసీఆర్ కంటే ఇప్పుడు వచ్చేట ఆయన ఇంకేం బాగు చేస్తాడో, ఈరోజు ఈయన ఇచ్చున్న దానికంటే అదనంగా ఇస్తా అని చెప్పేసి వాగ్దానాలు చేసింది కాబట్టి నిజంగా ఇస్తాడేమో అనే ఒక అభిప్రాయంతో ఓటేసారు. ఓటేసిన వాళ్ళకి ఈరోజు ఏం జరిగిందో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు.
అలా నమ్మి ఓటేసినాం, మాయమాటలు నమ్మినాం. కేసీఆర్ కంటే అదనంగా కేసీఆర్ 2,000 ఇస్తా అనంటే నేను 4,000 ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. నమ్మి ఓటేసిరు ఎవరు? వృద్ధులు. పెళ్లికి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 అని అంటే అదనంగా నేను తులం బంగారం ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పాడు. అదనంగా వస్తుంది కదా అని చెప్పేసి వేసారు. వేసిన వాళ్ళకి అందరికీ ఈరోజు ఏమవుతుంది? జరుగుతుందా? మళ్ళీ అదే కేసీఆర్ ఇచ్చిన పైసలే కదా. ఏది ₹2,000. అదే కళ్యాణ లక్ష్మి ఆ రోజు అప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత తులారం బంగారం రాకపోయినా కళ్యాణ లక్ష్మి చెక్కు 6 నెలల్లో ఇంటికి వచ్చేది. ఈరోజు 2 సంవత్సరాలైనా పెళ్లి వాళ్ళకి చెక్కులు వస్తలేవు కదా. కాబట్టి ఏదో అదరగొట్టడానికి అధికారంలో రావడానికి వాళ్ళు మాయమాటలు చెప్తే ఆ మాయమాటల్ని నమ్మి ఏమరపాటునో పొరపాటున చేసిన ప్రజలు ఈరోజు చెంపలేసుకొని ఇంకోసారి ఇటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వద్దు, ఇటువంటి నాయకుడిని గద్దె మీద కూర్చోబెట్టొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డిని పొట్టును తిడుతున్నారు కదా జనాలు. రైట్, ఓకే. రేవంత్ రెడ్డి నిజంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాడు అని అన్నది మీరు చెప్తా ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చింది ఆ హామీలనే అని కూడా మళ్ళీ మీరే చెప్తున్నారు. కాకపోతే నిజంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు, మీలాంటి ఎమ్మెల్యేల పనితీరు, కొంతమంది వ్యక్తుల అహంకారం, కొంతమందిని పట్టించుకోకపోవడం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో జరిగినటువంటి కుంభకోణం, ఇవి ప్రజలు ముఖ్య ఆధారంగా చేసుకునే ఇటు మర్రిరు అని అన్నది కొంతమంది చెప్తా ఉంటారు. దీన్ని ఏమంటారు మీరు? ఇప్పుడు కాళేశ్వరం మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. పిల్లలు కుంగిపోయింది, దాన్ని వినియోగంలోకి తీసుకోవచ్చు, ఇంతో అంతో ఖర్చు పెట్టి రిపేర్ చేసుకుంటే వినియోగంలోకి తీసుకొస్తే రైతులకు లాభం అవుతుంది అని చెప్పి క్లియర్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. రాజకీయంగా బురద జల్లాలనే ఉద్దేశంతో ఘోష్ కమిషన్ వేసి నిందితులకు చూపించాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని నాంచుకుంటూ ఎన్ని రోజులు లైవ్లో పెడితే అన్ని రోజుల్లో కేసీఆర్ని తిట్టొచ్చు అనే ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు తప్ప అందులో నిజాయితీ లేదు అనేది రైతులు జరగలేదు. కాళేశ్వరంలో ₹1 కూడా అవినీతి జరగలేదు, ఆస్కారమే లేదు. జరిగిందా జరగలేదా అని అడుగుతున్నాను నేను, అంతే. జరిగే ఆస్కారమే లేదు, జరగలే. ఓకే, క్లారిటీ ఉన్నారు దీంట్లో. రైతులకి నీళ్ళు వచ్చినాయి, ఆ పంపు సెట్లు ఆన్ చేయకపోతే మేము వచ్చి పంపు సెట్లు ఆన్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి రైతులు తిరుగుబాటు చేశారు మొన్న. రైతులు ఎక్కడొచ్చేసి పంపు సెట్లు ఆన్ చేసుకుంటారు అని చెప్పేసి ప్రభుత్వమే మళ్ళీ పోయి పంపు సెట్లు ఆన్ చేసింది. కాబట్టి కాళేశ్వరం వల్ల ప్రయోజనం రైతులకు జరిగిందా లేదా అంటే 100% రైతులకి కాళేశ్వరం వల్ల గోదావరి నీళ్లు ప్రయోజనం చేకూరినాయి, పంటలు పండినాయి, దిగుబడి పెరిగింది. కాళేశ్వరం ఎట్లా నష్టం చేసినట్టు? కాళేశ్వరంలో ఏమి అవినీతి జరిగినట్టు? నిజంగా అవినీతి జరిగితే దాని మీద విచారణ చేపట్టవచ్చు. రైట్, ఓకే. ఎమ్మెల్యేల పనితీరు కొంత నష్టం చేకూర్చిందా లేదా ఓటమికి, బీఆర్ఎస్ ఓటమికి? ఓపెన్ చెప్పండి. ఎమ్మెల్యేల పనితీరు నష్టం చేకూర్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక్క టర్మ్లోనే 5 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఎమ్మెల్యేలని మార్చిండు. ఏమైంది? రిజల్ట్ వచ్చిందా? ఎమ్మెల్యేల వ్యతిరేకతతోనే నా ప్రభుత్వం రాదేమో అనే అభిప్రాయంతోనే ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు, లేకపోతే వేరు వేరు ప్లేస్లకు మార్చాడు. ప్రభుత్వం వచ్చిందా? అంటే కేసీఆర్ గారు ఎమ్మెల్యేలని మార్చలేదు కాబట్టి ప్రభుత్వం రాలేదు అనే దానికి నేను చెప్తున్నా. దానికి దీనికి సంబంధం ఏముంది? కానీ ఆంధ్ర రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు కదా. ఎంటైర్ తేడా ఏముండదు, కొద్ది గొప్ప పోలికలు ఉంటాయి. పూర్తిగా ఆడున్నట్టే ఈడ ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత సంబంధాలు ఉంటాయి, పోలికలు ఉంటాయి. ఆ క్రమంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మీదనైనా ఏదో ఒక రకమైన ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చినాయి, మంత్రుల స్థాయిలో మంత్రుల మీద ఆరోపణలు వచ్చినాయి, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వచ్చినాయి. అది ఈరోజు కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్లో రాలే, అది అనాదిగా ఆనవాయితీగా అన్ని ప్రభుత్వాల మీద అన్ని పార్టీల మీద వచ్చిన సాంప్రదాయమే, సంస్కృతే. ఈరోజు రేవంత్ రెడ్డి మీద రావట్లేదా? రేవంత్ రెడ్డి చేయట్లేదా? ఎంత అవినీతి జరుగుతుంది అనేది ఎంతమంది మొత్తుకుంటున్నారు? సామాన్యులు కూడా చర్చించుకుంటున్నారు. అవినీతి జరిగిందా జరగలేదా అది చెప్పండి. అవినీతికి ఆస్కారం ఎక్కడుంది? మరి ఇప్పుడు జరుగుతున్న అవినీతికి కూడా ఆస్కారం లేదని వాళ్ళు కూడా అంటారు. అప్పుడు ఏంది? ఆధారాలతో చెప్తున్నాం కదా. ఏం ఆధారాలు? సివిల్ సప్లైస్ కుంభకోణం. సివిల్ సప్లైస్ పేరు మీద ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లకు ఇవ్వాల్సిన ధాన్యాన్ని సిండికేట్ చేసి కొనుగోలు చేపించేసి వాళ్ళకు వేసిన ధర బస్తాకి ₹200 తక్కువగా చేసి మిల్లోళ్ళు కొంటా అన్న ధరకు కూడా తక్కువ ఇచ్చి ఇవాళ వరకు ఆ టెండర్ని కంప్లీట్ చేయకుండా కాలయాపన చేయడంలో దాని ఉద్దేశం ఏంది? ఎంతమందికి ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి? ఇది నిండు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ మహేష్ రెడ్డి మాకు సంబంధించి మా సివిల్ సప్లైస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేసు ఫైల్ చేసిన కోర్టులో. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత కూడా ఈరోజు ఏం మాట్లాడట్లేదు కదా. రెండోది,
సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఎవరికి తాకట్టు పెట్టారు? ఐసిఐసిఐ బ్యాంకు కదా. తీసుకొచ్చిన పైసలు ఎటుపోయినాయి? ఎవరి ఖజానాలకు పోయినాయి? ఎవరి జేబుల్లోకి పోయినాయి? ఎవరికి ఉపయోగపడటానికి? ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఏదైతే పెంచి పోషించేసి ఇచ్చినామో ఆదాయం కానీ వనరులు కానీ వాటన్నిటిని కనీసం కాపాడుకునే పరిస్థితిలో లేరు కదా. ఇవాళ రెవెన్యూ బడ్జెట్ ఏంటి? ప్రతి నెల పడిపోతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి చూస్తే 10,000 15,000 లోటు బడ్జెట్ అవపడుతూ ఉంది. స్థిరాస్తి వ్యాపారాలు ఇటుపోయినాయి. హైదరాబాద్ అంటే స్థిరాస్తి వ్యాపారాలకు మరొక పేరు. వేరు వేరు రాష్ట్రాలు కాదు, వేరు వేరు దేశస్తులు వచ్చేసి ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నారు. దాని మీద ఆధారపడ్డ వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. రిలేటెడ్ బిజినెస్, మేస్త్రి దగ్గర నుంచి కూలోడి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అన్ని దానికి సంబంధించిన మార్బుల్ కానీ ఇతర రిలేటెడ్ వాళ్ళందరూ కూడా వేలాది లక్షలాది మంది జీవనోపాధి కలిగేట వాళ్ళందరూ వేరే రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు కొందామంటే కూడా హైదరాబాద్లో భయపడే పరిస్థితి వచ్చింది కదా. ఈ పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్లో వచ్చింది కదా. అభివృద్ధి చేసినాం కదా మేము. కాబట్టి అపవాదులు వేయడానికి ఏదైనా మాట్లాడచ్చు. నిరాధారణమైన ఆరోపణలతో బురద చల్లితే ఏదైనా నడుస్తుంది అని చెప్పేసి అనుకుంటే నిరాధారణమైన ఆరోపణలతో మరి ఈ 2 సంవత్సరాలు అయింది, అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఏ ఒక్క అవినీతినన్నా కుంభకోణాలన్నా బయటకు తీయాలి కదా. అవును. మరి ఎందుకు తీయట్లే? నిజంగా మేము చేసి ఉంటే ఆధారాలు ఉంటాయి కదా. అవును. మీరు మాట్లాడేదాన్ని రాజకీయ ప్రయోజనం కోసం బురద చల్లటానికి మాట్లాడుతున్నారు తప్ప ఏది కూడా నిరాధారమైన ఆరోపణలతోనే మీరు కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు, డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అంటే కేసీఆర్ గారి పేరు ఎందుకు? కేసీఆర్ గారిని కాదనుకునే మీకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు. కేసీఆర్ని మర్చిపోయే విధంగా మీరు పనిచేయండి. కానీ కేసీఆర్ని చరిత్రలు లేకుండా చేస్తా, ఆయన జ్ఞాపకాలు గుర్తులు లేకుండా చేస్తా, నువ్వేం చేస్తావు? ఏం చేయగలుగుతావు? ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు అనే విషయాన్ని ఈ ప్రజలు మర్చిపోతారా? ఈ జనరేషన్ మర్చిపోతారా? రేపటి జనరేషన్ గుర్తుండదా? దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీని మర్చిపోయినామా? ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఎవరు అని అంటే చరిత్రలో రాసినది కేసీఆర్ అని. ఎప్పుడు వచ్చింది అంటే 2014. దానికి పోరాటం ఎవరు చేసినట్టే కేసీఆర్. దానికి త్యాగం ఎవరు అంటే త్యాగం చేసిన మామూలుగా ఎంతోమంది యువకులు. దీనికి ఎవరు ముందుండి పోరాటం చేసిందంటే కేసీఆర్. కాబట్టి ఏది చరిత్రని మనం మరిపేద్దాము తుడిపేద్దామని అంటే అది సాధ్యపడే విషయం కాదు. రేవంత్ రెడ్డి కలలు కంటుండు. ఆయనకున్న కాల వ్యవధి అంతా 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అయిపోయింది. మిగిలిన 3 సంవత్సరాలలో 1 సంవత్సరం అంతా ఎలక్షన్లకే అవుతారు. 2 సంవత్సరాలు ఇప్పటివరకు చేసింది ఏంది? రేపు నువ్వు చేయబోయేది ఏంది? ఎంతసేపు ప్రతిపక్షాలని టార్గెట్ చేసుకొని తిట్టడం, ఢిల్లీకి నెలకోసారి పోవటం, ఆడ ప్రదక్షిణలు చేయటం, మెప్పు పొందటం, వీడికి వచ్చి సీట్ని కాపాడుకునే ప్రయత్నాలల్లో రాజకీయ ఆరోపణలు తప్ప అభివృద్ధి చేసింది ఏంది? ఏం జరగలేదంటారా సంక్షేమ అభివృద్ధి? ఇవాళ దాదాపుగా 2.5 లక్షల కోట్ల అప్పు మన రాష్ట్రానికి పట్టుకొచ్చిండు. దేనికి ఉపయోగించారు? ఒక్కటన్నా దేనికన్నా ఉపయోగపడే పని? ఇలా మీ కోదాడలో కూడా ఉచితంగా మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నారు. ఏడికి పోవాలన్నా పోతురు, ఏడికి రావాలన్నా వస్తారు. అవునా కాదా? ఇది ఒప్పుకోండి. దీన్ని ఎవరు పోతారు? నేనేమంటున్నా, కూలినాలు చేసుకునే వాళ్ళకి రోజు బస్సు ఎక్కే పని ఉంటుందా? అవసరం పడ్డప్పుడు అయితే పోతారు కదా. వాట్ ఐ మీన్ టు సే, మీరు పెట్టిన బస్సులు ఎన్ని, ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎంతమంది, ఆ ప్రయాణికులు ఎవరు? రోజువారీగా ఇళ్లలో ఉండే మహిళల, కూలినాలు చేసుకునేటోళ్ళ, ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుంది. అది పాస్ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఉద్యోగస్తులు వాళ్ళ రెగ్యులర్ స్టేషన్స్కి పోవడానికి రావడానికి ఉపయోగపడుతుందేమో తప్ప సామాన్యులు, సామాన్య మహిళలు బస్ ఎక్కే అవసరమే ఉండదు. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునేటోళ్ళు లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసేటోళ్ళు ఆ బస్సులలో వచ్చే పరిస్థితి ఉందా? తట్టలు ఎత్తుకొని అవి పెట్టుకొని లగేజ్ పెట్టుకొని రానిచ్చే పరిస్థితి లేదు. కూరగాయల వాళ్ళు అంటున్నారు కదా, మీ బస్సే ఎక్క మాకేం అవసరం పడుతుంది, ఈ లగేజ్ తీసుకొని రావాలని అంటే మేము వేరే దగ్గరికి పోయి కూరగాయలు అవి తీసుకొని రావాలంటే ఆటోలో ఏదో పెట్టుకొని రావాల్సి వస్తుంది. ఆర్టీసీ బస్సులు మమ్మల్ని ఎక్కనియరు, ఎక్కితే టికెట్ కొడతారని చెప్పి చెప్తారు. కాబట్టి ఇది ఏదో నామమాత్రంగా ఒకటి చేసి మహిళలకు బస్సులు అంటే బస్సులు రెగ్యులర్గా ఎంత సేవ్ అవుతుంది? దానివల్ల వచ్చేదేంది? సేవింగ్స్. ఇప్పుడు నాకు నెలకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, అదేదో సేవింగ్ అయిందంటే అది వేరే విషయం. ఉద్యోగం ఉన్నోళ్ళకి అది సేవింగ్ అవుతుంది. నువ్వు ఆదాయం ఉన్నోళ్ళకి సేవ్ చేస్తే లాభం ఏంది? ఆదాయం లేని వాళ్ళకి సేవింగ్ చేయాలంటారు. అంతే కదా. అదనంగా భారం కాకుండా ఉండాలి, సేవింగ్ ఇవ్వాలి. అది ఎవరికి సామాన్యులకి ఏమి ఉపయోగపడట్లే. రేపు తిరిగి మళ్ళీ అంటే 10 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఉండరా మీరు చెప్పండి.
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అదే మాట అంటారు. కేసీఆర్ గారు కూడా మూడోసారి సారే వచ్చేది అని చెప్పేసి మేము కూడా అన్నాం. కానీ ప్రజలు ఏం తీర్పు ఇచ్చారు? ఒక మార్పు కోరుకున్నారు, రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. వ్యక్తిగా ఆయన మళ్ళా నేను ఈ సీట్లనే కూర్చోవాలి, మాకు అధికారం కావాలని చెప్పి అనుకోవటం వేరు, ప్రజలు ఎవరిని ఆశీర్వదించాలి అది నిర్ణయించేది వేరు. అంటే ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది. మన తలరాతలన్నీ ప్రజలే రాసేది. రాజకీయ నాయకుడు తలరాతలు రాసేది పైన పుట్టేటప్పుడు భగవంతుడు రాజకీయాలలో పోతాడు అని. కానీ మళ్ళీ రాజకీయాలలో ఉండాలా లేదా, అధికారంలో ఉండాలా లేదా అనేది నిర్ణయించేది, మన తలరాతలు రాసేది ప్రజలు. రైట్. కోదాడ ప్రజలు మరి మీ తలరాత ఏమని రాశారు చెప్పండి. భవిష్యత్తు ఏమవుతుంది ఎవరి చేతిలో ఉంది భయ్. ఇప్పుడు నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, విద్యార్థి రాజకీయాలలో ఉన్నా, అనుకోకుండా హైదరాబాద్ రాజకీయాలు వదిలిపెట్టి అప్పుడున్న పరిస్థితులలో డీలిమిటేషన్ 2009లో అవుతుంది, నియోజకవర్గాలు పెరుగుతున్నాయి అని చెప్పేసి అప్పుడున్న కాంగ్రెస్ అధిష్టానం చెప్తే అవకాశం ఇస్తామని అంటే నేను పోయి నా స్వస్థలం అని చెప్పేసి, జన్మస్థలం అని చెప్పేసి కోదాలో పనిచేసుకున్నా. సరే, 1-2 సార్లు నా పోరాటం జరిగింది, అవకాశం వచ్చింది, ఎమ్మెల్యే అయినా, చట్టసభలలో ఉండాలనుకున్నా, అధ్యక్ష అనాలనుకున్నా. ఆయన ఈరోజు మామూలుగా నన్ను మాజీని చేసిరు. అయినా నేను మామూలుగా ఇన్ని రోజులు 30-40 సంవత్సరాలు రాజకీయాలలో ఉండి, విద్యార్థి దశ నుంచి ఉండి, ఇవాళ ఓడిపోయినంత మాత్రం ఇంట్లో కూర్చోలేను కదా. తప్పకుండా నన్ను నమ్ముకున్న నా ప్రజల కోసం నా ప్రాణం ఉన్నంత వరకు పనిచేయాలనుకున్నా, ఆ పోరాటంలో ముందుకు సాగుతున్నా. రేపు వాళ్ళు దీవిస్తే అయితే, లేకపోతే ఊకుంటా, ఏముంది. రైట్. అంటే విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి, యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి, ఎన్ఎస్యూలో ఉన్నప్పటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మీకు ఎందుకు పొసు కదా అసలు? ఆయన ఎవరు నేను కోదాడు పోయిందాక నాకు తెలియదు, టు బి ఆనెస్ట్. అసలు అంటే గుర్తే పట్టకపోయేదా, పేరే తెలియదా? నేను ఆయనకు తెలియదు, ఆయన నాకు తెలియదు. 2005లో నేను నా సొంత నియోజకవర్గం అని చెప్పేసి 1-2 సార్లు మామూలుగా వేరు కార్యక్రమాలకు అటెండ్ చేస్తే అక్కడి నుంచి అక్కడ ఉన్నోళ్ళు నన్ను రాజకీయంగా ఇన్వాల్వ్ చేయటం, కార్యక్రమాలలో పిలవటం, అది జీర్ణించుకోలేను. ఉత్తమ్ కుమార్ రెడ్డి నా మీద రకరకాల కేసులు పెట్టడం. అటువంటి మర్డర్ కేసు పెట్టించారా? నిజమేనా? పెట్టించారు కదా, ఒకటేంది చాలా కేసులు పెట్టించారు. కేసు పెట్టించారా? అటువంటి మర్డర్ ఏమైనా చేసిరా మీరు? నాకేం అవసరం. ఇప్పుడు నేను రాజకీయంగా అక్కడ ఎదగాలనుకున్నట్టు నేనేమి నాకు వేరే కాదు కదా. చేస్తే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద చేయాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నేనేం దాడి చేయలే కదా. అంటే అవకాశం వస్తే చేస్తారా? నాకు అవసరమే లేదు. రాజకీయాలలో వాళ్ళకంటే మెరుగ్గా ఆలోచించి రాజకీయాలలో పైసాకి వెళ్ళాలనుకుంటాను తప్ప ఈ భౌతిక దాడులతో జరిగేది ఏంది, వచ్చేదేంది, అంత అవసరమే ఉన్నది. కానీ అంటే మీరు ఓయూ లీడర్గా లేకపోతే ఓయూలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఎంఐఎంఏ లీడర్ల కాళ్ళు చేతులు ఇరగొట్టారు, నిజమేనా? విద్యార్థి దశలో అది వేరు, ఆర్గనైజేషన్ మ్యాటర్ అది. ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మామూలుగా యువకులుగా ఉన్నాం, కళాశాలకు సంబంధించిన ఎన్నికలు కానీ, ఆర్గనైజేషన్ పరంగా ఏబీపీకి మాకు రిఫ్ట్ ఉండటం కానీ. విద్యార్థి దశలో రాజకీయాలు వేరు, విద్యార్థి దశలో ఘర్షణలు వేరు, విద్యార్థి దశలో ఉండే మన ప్రయాణం వేరు. సామాన్య ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మారేది వేరు. నేను కోదాడు గురించి సంబంధించినంత వరకు ప్రజా జీవితంలో నేను ఎవరికి ఏమి హాని తనిపెట్టింది కాదు, నాకు అవసరం లేదు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఓకే, మాకు ఆర్గనైజేషన్ పరంగా కొట్లాటలు కొంతమందితోనైనా, అందులో వాళ్ళు మమ్మల్ని మేము. ఇప్పటికి కూడా మీ ప్రధాన శత్రువు, మీ ప్రధాన ప్రత్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డినా? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకు అని అంటే నా వల్ల ఆయనకి ఏదో ఉనికిపోతుందనే ప్రమాదంలో ఆయన ఎప్పటికప్పుడు అభద్రతా భావంతో ఆలోచిస్తాడు. ఆయనకు ప్రత్యర్థి ఎవరు ఉన్నారంటే అందరినీ నేను మేనేజ్ చేయొచ్చు, మళ్ళీ ఏదో తప్ప అని చెప్పి ఆయన అనుకుంటాడు. నాకు రాజీలు పట్టడం అలవాట్లేదు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి విధేయుడిగా పనిచేస్తా, విధేయుడిగా పనిచేస్తా. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్కి డ్యామేజ్ ఏం చేయలేదు, కాంగ్రెస్లోనే పనిచేసిన. కాంగ్రెస్లో టికెట్ వచ్చే స్థాయికి 2009లో 4 సంవత్సరాలలోనే ఆయన కంటే ఎక్కువగా ప్రజాబలం కలిగిన వ్యక్తిగా నేను ఎదిగిన తర్వాత నాకు టికెట్ వచ్చిన దాన్ని కూడా ఆయన మామూలుగా మార్పిచ్చే శక్తి ఆయనకుంది కాబట్టి మార్పించుకున్నాడు అప్పుడు. ఆ తర్వాత నేను నా బలాన్ని నిరూపించుకోవడానికి ఇండిపెండెంట్గా ఉన్నా. ఆ క్రమంలో ఇక అతనితో పొసగదు కాబట్టి స్థానికంగా నాకు కాంగ్రెస్ అంటే ప్రేమ ఉన్నా అప్పుడున్న పరిస్థితులలో స్థానికంగా అతనితో నాకు పొసగలేదు కాబట్టి, అతను జీర్ణించుకునే పరిస్థితులు లేడు కాబట్టి నేను వేరే పార్టీకి టీడీపీలోకి వచ్చిన. టీడీపీలో నాకు టికెట్ అవకాశం ఇచ్చారు. 6 సార్లు పోటీ చేసిన ఆయన కూడా కాదు అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చారు. సరే, చిన్న పొరపాట్ల వల్ల బ్యాక్ స్టాబ్ పక్కన ఉన్న వాళ్ళే డ్యామేజ్ చేయటం వలన ఓడిపోయినా. అయినా టీడీపీలోనే కంటిన్యూ అయినా. ఇదే రేవంత్ రెడ్డి గారు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీని తెలంగాణ రీజన్కి. 2014 నుంచి 18 దాకా ప్రయాణం కొనసాగించడం. టీడీపీలో ఉన్నా, నాకు టికెట్ ఇచ్చింది కాబట్టి. చివరి నిమిషాలలో 2018 ఎన్నికలప్పుడు మహాకూటమి పేరు మీద కాంగ్రెస్ టీడీపీ 2 పొత్తు అయిపోయినాయి. సిట్టింగ్ అనే పేరు మీద కాంగ్రెస్ వాళ్ళకి టికెట్ ఇస్తా అని అన్నారు.
నాకు అవకాశం లేదు, నేను ఇండిపెండెంట్గా వేసిన, కేసీఆర్ గారు పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. మీరు ఏడిస్తే అవకాశం ఇచ్చారు. 15 సంవత్సరాలు నేను ప్రజా జీవితంలో ఉన్నా, నాకు జరిగిన నష్టాన్ని ఏడకపోతే నవ్వుతారా? ఆ నిమిషంలో, ఆ క్షణంలో జరిగిన నష్టానికి రాయి కూడా కరిగిపోతుంది, రాయికి కూడా నీళ్ళు కంటెంబట్టి నీళ్ళు వస్తాయి. గుండెని నిబ్బరం చేసుకొని నిలదొక్కుకోగలిగిన, ప్రజలు ఇచ్చిన అండదండలతోనే నిలదొక్కోగలిగిన, ఒక అంటే ఏం పని చేయకుండా ఏడుస్తే టికెట్లు ఇస్తారా రాజకీయ పార్టీలలో? కానీ 15 సంవత్సరాలు బొల్లమలై అనేక యాదవ్ రకాలుగా మాత్రం సాయశక్తులు. బొల్లమలై యాదవ్ మాత్రం ఏడిస్తేనే టికెట్ వచ్చిందని అంటారు కొంతమంది. రకరకాలుగా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నాకు బాధ అనిపించేటివో పాత జ్ఞాపకాలు గుర్తు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తుంది. నా పోరాటం అంతా చూస్తే కొన్ని సందర్భాలలో గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్గా కన్నీటి పర్వంతమైతము ఆపుకోలేనంత ఏడుపు కూడా వస్తుంది. అదే క్రమంలో ఇట్లనే మీ లెక్కనే ఇప్పుడు ఏంది మీ భవిష్యత్తు, ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు కదా అని అంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చిన్న పిల్లల్ని ఇంటికాడ వదిలేసి రాజకీయం పేరు మీద అన్ని ఆస్తులు పోగొట్టుకొని ప్రజా జీవితానికి అంకితమై కోదాడ నియోజకవర్గంలోనే కాళ్ళకు బర్పాలు కట్టుకొని ఎక్కని గడప దిగని గడప లేకుండా ఊరూరు తిరిగి 20 సంవత్సరాలు ఉన్న సరైన సమయాన్ని వయసును వృధా చేసుకున్న తర్వాత నాకు టికెట్ అనే పేరు మీద గొంతు కూసిస్తే ఏం చేస్తాం? ఏడుపు రాక. అయాల దేవుని లెక్క వెంకటేశ్వర స్వామి లెక్క ఆదుకున్నాడు కేసీఆర్ గారు, టికెట్ ఇచ్చిండు. దేవుళ్ళ లెక్క వెంకటేశ్వర స్వామి లెక్క మరి అయ్యాల మహాకూటమి పేరు మీద నాకు అన్యాయం జరిగితే టికెట్ బీఫామ్ ఇచ్చి మామూలుగా అవకాశం ఇచ్చింది కేసీఆరే. అంటే మీరు దేవుడితో పోలుస్తున్నారు మరి కేసీఆర్ని. ఇప్పుడు కూడా దేవుడు నేను వెంకటేశ్వర స్వామికి దండం పెడతా, కేసీఆర్కి దండం పెడతా, ఇద్దరిని దేవుడి లెక్కనే చూస్తా. ఓకే. నాకు ఇప్పటికీ ఉందా ప్రేమ ఉందా గుండెలో? నాకు ప్రత్యక్ష దైవం రాజకీయంగా పునర్జన్మనిచ్చింది కదా. ఇప్పుడు ఉంటారా మీరు కంటిన్యూ బీఆర్ఎస్లోనే ఉంటారా? మీ రాజకీయ జీవిత కాలం మొత్తం కూడా బీఆర్ఎస్లోనే? నేను మొదలుపెట్టాక ఇంకా ఇప్పటి వరకు నేను వదిలిపెట్టిపోలేదు కదా, ఏ పార్టీలో కూడా నేనే వదిలిపెట్టిపోలేదు కదా. నాకు 2014లో టికెట్ ఇచ్చారు, 2012లో జాయిన్ అయిన టీడీపీ నుంచి. అధికారం లేదు, తెలంగాణలో టీడీపీ పని అయిపోతుంది అని అయిపోయింది అని చెప్పారు. 2014లో కొత్తగా రాష్ట్రం వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, నేనే ఉరకలేదే. అయాలు నన్ను రమ్మన్నారు, ఉరకలేదే. 2014 నుంచి 18 దాకా నేను ఓటమి పాలైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోదాడలోనే నా కార్యక్రమాలు కొనసాగించిన. నాకు అన్యాయం చేసిన తర్వాత మహాకూటమి పేరు మీద పొత్తు కట్టిన తర్వాత కాంగ్రెస్ టీడీపీ మహాకూటమిగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అని చెప్పి వాళ్ళకి టికెట్ ఇచ్చిన తర్వాత నాకు ప్రత్యామ్నాయ మార్గం లేదు కాబట్టి ఇండిపెండెంట్గా వేసిన తర్వాత నాకు కేసీఆర్ గారు ఇప్పుడు చెప్పినట్టు దేవుడు రూపంలో నాకు వచ్చి టికెట్ ఇచ్చిండు, గెలిచిన అవకాశం ఇచ్చింది. రైట్. ఇప్పుడు మీ కోదాడను హుజూర్ నగర్ను క్లియర్గా 1 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి డెవలప్ చేస్తారో లేదా? ఇద్దరు భార్య భర్తలు. సరే, హైదరాబాద్ మీడియాకి అంతా అదే రకంగా ఉంటుంది. ఆయన కూడా అదే పిక్చర్ ఇస్తాడు, గాలి మోటార్లో తిరుగుతూ ఉంటాడు, గాలిలో అదే రకంగా ఉన్న కబుర్లు చెప్తాడు. కానీ నేను ఒక మాట చెప్తా క్రాంతి, నేను ఎమ్మెల్యేగా ఉండగా తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన కోదాడు బాలాజీ నగర్లో ఉన్న 532 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పేదలకు పంచి ఇచ్చినాం. డ్రా సిస్టంలో, కలెక్టర్ పర్యవేక్షణలో, ఆర్డీ వారి సమక్షంలో పంచిచ్చిన ఇండ్లని గృహప్రవేశాలు కూడా చేయించినాం. అప్పటికి కొన్ని మౌలిక సదుపాయాలు కలగజేయలేకపోయినాం, కరెంటు కానీ డ్రైనేజ్ కానీ ఇతర. 2 సంవత్సరాలు అయింది వాళ్ళకి. కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే ఈ మొనగాడు ₹1 కోటి ఖర్చు పెడితే ఈ 532 కుటుంబాలు పోయి అక్కడ నివాసం ఉంటాయి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంకా నిరుపయోగంగా శిథిలావస్థకు వచ్చే విధంగా ఎందుకు తయారు చేస్తున్నారు? ఎన్నోసార్లు వాళ్ళు ధర్నాలు చేసారు, రోడ్లు ఎక్కారు, విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. ₹1 కోటి, లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేటోడు ₹1 కోటి డబుల్ బెడ్రూమ్లకి ఇంతమందికి ఉపయోగపడేది ఇళ్ళల్లో కిరాయిలు కట్టుకొని ఇప్పటికుంటున్న వాళ్ళ గురించి ఆలోచించట్లేదు ఎందుకు? ఓకే. నేను సిటీ సెంట్రల్ లైటింగ్ చేసిన కోదాడలో. అంతకుముందు ఆయనే ప్రాతినిధ్యం వహించిండు, ఆయన భార్య ప్రాతినిధ్యం వహించింది కోదాడలో. సెంట్రల్ లైటింగ్ గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? రోడ్డు వైడనింగ్ ఎందుకు చేయలేదు? ఎప్పుడు చీకటిగా ఉన్న అంధకారంలో కోదాడని ఎందుకు మగ్గనిచ్చే పరిస్థితి తీసుకొచ్చారు? నేను సిటీ సెంట్రల్ లైటింగే కాకుండా 4 వైపులా, మాకు కోదాడికి 4 వైపులా ఈవినింగ్ 10 గంటలు కాదు, తెల్లవారుజామున 3 గంటలకు కూడా వాకింగ్ పోయే విధంగా ఎప్పుడు లైట్లతోనే తలతలాడే విధంగా కోదాడిని తయారు చేసినాం. ఇవాళ బల్బు వేసే దిక్కు లేదు, అంధకారంలోకి కోదాడిని నెట్టేసారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకొచ్చిన నేను. తెలంగాణలోనే 2వ పెద్ద సంత ఏది అని అంటే కోదాడి సంత. అటువంటి సంతకి ఇవాళ తాళాలు వేసారు.
చిన్న చిన్న మామూలుగా పశువులు అమ్ముకునేటోళ్ళు, వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, ఒక్కడి నుంచి ఇంకో ఈ పశువుని ఇచ్చి ఈ గేదె నుంచి ఇంకో గేదెని తీసుకుపోయేటోళ్ళకి ఆ అవకాశమే లేకుండా మార్కెట్ యార్డ్కి ఎన్నో తరాలుగా ఉన్నదాన్ని ఈరోజు తాళాలు వేసే దుస్థితి ఎందుకు వచ్చింది? మీకు ఇంకో విషయం చెప్తాను నేను. మాది గ్రామ పంచాయతీగా ఉన్న తర్వాత మున్సిపాలిటీగా మారిన తర్వాత 2 సార్లు మున్సిపాలిటీ ఎన్నికలైనాయి. గ్రామ పంచాయతీలో ఏదైతే సిబ్బంది ఉందో జనాభా పెరిగిన తర్వాత మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది తప్ప జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీ సిబ్బందిని మాత్రం పెంచలే. ఓకే. 2018 నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని గమనించిన తర్వాత 2019లో CDMA దగ్గర నుంచి ప్రపోజల్ పెట్టి అనుమతి తీసుకొని వచ్చి పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిశుభ్రం చేయడానికి ఆ సిబ్బంది కూడా ఉండాలనే ఉద్దేశంతో అవుట్సోర్స్ నుంచి ఎంప్లాయీస్ని నేను 70 మందిని రిక్రూట్ చేస్తే ఆ 70 మందికి ఈరోజు జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళని విధుల నుంచి వైద్యులకు ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసారు, అది తర్వాత సంగతి. కానీ ఈ డబ్బులు వసూలు చేసారా? ఆ 70 మంది దగ్గర నుంచి మీకు రెగ్యులరైజ్ చేపిస్తాం మేము అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఆ రోడ్లు ఊడ్చుకునేటోళ్ళకు, మురికాలు తీసేటోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు విధుల్లోకి పోవట్లే. ఓకే. ఇప్పుడు ఏమైంది కోదాడు పరిస్థితి? పరిశుభ్రంగా తయారు చేసిన కోదాడని మళ్ళీ పాత కోదాడు మాదిరిగా అపరిశుభ్రంగా ఎక్కడ చూసినా మురికి, ఎక్కడ చూసినా డ్రైనేజ్ బెంగు వెళ్ళిపోవటం. అంతకుముందు రోడ్లు ఏమన్నా చూస్తే మట్టి రోడ్లు తప్ప, మెయిన్ రోడ్ ఒకటి తప్ప కోదాడులో మిగతా అన్ని సందులు గొంతులు ఎటు చూసినా కానీ మట్టి రోడ్లు ఉండేది. నేను గెలిచిన తర్వాత 2019లో వెనువెంటనే 15 కోట్ల నిధులతోని కోదాడు పట్టణాన్ని అంతా ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్లు వేయడంతో పాటు డ్రైనేజ్ వ్యవస్థను కూడా మెరుగుపరిచినాం. ఓకే. వీటిని కనీసము కాపాడలేకపోగా వీటిని కొనసాగించడానికి కావాల్సిన చిన్న చిన్న మరామతుల కోసం ఎందుకు ప్రయత్నం చేయలేకపోతుండు? 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆయన, హెలికాప్టర్ లేకపోతే కనీసం హుజూర్నగర్లో పోలేకపోయిన ఆయన, అంత తీరిక లేకుండా హెలికాప్టర్ గాల్లోనే నడిచిపోయేట ఆయన, కింద కాలువ కట్టలు దిగిపోయి రైతులు ఇబ్బంది పడ్డా, పొలాలు ఎండిపోయినా. అంటే ఇప్పుడు కార్లలో పోతే ఎక్కువ ఖర్చు అవుతుందట, హెలికాప్టర్లో పోతే తక్కువ ఖర్చు అవుతుందట, అందుకోసమే హెలికాప్టర్లు వస్తారట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. తనే చెప్పారు ఇది. హెలికాప్టర్లో పోతే ఖర్చు తక్కువ అవుతుందా, సమయం ఆదా అవుతుందా, అంగు ఆర్భాటం ఉంటుందా, మరి ప్రజల్ని కలవాల్సి వస్తుందా, ఇవన్నీ ఏదో ఒక రోజు ప్రజలు చర్చించుకుంటారు. ఇప్పుడు కొత్త దాంట్లో ఏమీ అర్థం కాదు. చిన్న చిన్నగా చూస్తుంటే మనిషి గురించి కూడా తెలుస్తుంది, వారి నాయకత్వం గురించి కూడా తెలుస్తుంది. రైట్. ఓకే. ఓకే. రైట్. ఏంటిది కవిత గారి పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ నుంచి ఎందుకు పంపించాల్సి వచ్చింది మీరు, మీ నాటి నాయకులు అందరు కలిసి? ఎవరిని ఎవరు పోగొట్టరు. ఇప్పుడు మీ దగ్గర ఆఫీస్లో పనిచేసే మంచి వ్యక్తి ఉంటే ఆయన్ని బయటికి బొమ్మట్టరా? ఏమన్నా ఇప్పుడు మామూలుగా ఈ ఆఫీస్ పేరు చెప్పుకొని బయట ఏదైనా వేరే పనులు చేస్తుంటానో, లేకపోతే వచ్చి రాకుండా ఎప్పుడో ఒకసారి ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు వచ్చినప్పుడు మీరు ఆఫీసులో ఎట్లయితే ఒక ఎంప్లాయీని తీసేస్తారో, మా పార్టీలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డోళ్ళ మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటే ఆ క్రమంలోనే వారిని బయటకు పంపించారు. వారు బయటకు పంపించేసారు, ఒప్పుకుంటారు, మొత్తాన్ని బయటకు పంపించారు అని. కవిత గారు లెటర్ ఎట్లా లీక్ అయింది అసలు? రాజకీయాలు దీనికి పెద్ద సీక్రెసీ ఏముండదు. పక్కన శత్రువులు ఉంటారు, ఎవరికైనా ఉంటారు. రేవంత్ రెడ్డికి ఉంటారు, కేసీఆర్కి ఉంటారు, నాకు ఉంటారు. శత్రువులు అనేటోళ్ళు మరి ఎక్కడో దూరంలో ఉంటారు, పక్కనే ఉంటారు. కాబట్టి లీక్ అయింది పెద్ద ఆశ్చర్యం లేదు. రాజకీయాలలో కాన్ఫిడెన్షియాలిటీ అనే ఉంటుంది. ఓకే. మీరు రాసిన మళ్ళీ తిరిగి కవితను పార్టీలోకి తీసుకుంటారా? ప్రస్తుతానికైతే అటువంటి చర్చ లేదు. వారు మా పార్టీ నాయకుల మీదనే బాణం ఎక్కువ పెడుతున్నారు కాబట్టి ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు భవిష్యత్తులో కూడా. మీరు అనుకుంటారు అట్లా? అంటే ఒక్కోసారి పార్టీలో నుంచి వేరు వేరు కారణాల వల్ల బయటికి పోయినా పంపించినా ఆ పార్టీ మీద సహజంగా ఇన్ని రోజులు గుర్తింపు నాకు ఆ పార్టీ ద్వారానే వచ్చింది, ఆ కండ ద్వారానే వచ్చింది కాబట్టి ఆ పార్టీ మీద కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కానీ మనం మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే భవిష్యత్తు కార్యాచరణ చేసుకోవాలని చెప్పేసి ప్రజా జీవితంలో అనుకుంటారు తప్ప నిన్న మొన్నటి వరకు గుర్తింపు వచ్చిన ఆ పార్టీ మీదనే దుమ్మెత్తిపోస్తాము, దూషణలు చేస్తాము అని చెప్పేసి అని అనుకోవటం అనేది ఒక అంటే విజ్ఞత కలిగిన మనుషులు చేసే పని కాదు. విజ్ఞత లేదు కవిత అంటారు, అంతేనా? అంటే నాది సొంత అభిప్రాయం. అది అదే సొంతంగానే విజ్ఞత లేదా అని అనేస్తారు మీరు, అంతేనా? అంతేనా? ఓకేనా? ఎస్. రైట్. ఓకే. కేసీఆర్ బిడ్డ మర్చిపోతారు మీరు, ఏం కదా? అరే కేసీఆర్నే పట్టుకొని ఏం బీకిరు అని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చిరు అని అంటే ఆమెకి ఏం విజ్ఞత ఉందనుకోవాలి క్రాంతి గారు. ఆమె సొంత కూతురు. అప్పటి వరకు నాకు దేవుడు కేసీఆర్ గారు, కేసీఆర్ గారి మీద అట్లాంటి వీళ్ళేం రియాక్ట్ కాలేదు, ఇట్లాంటి ఏం రియాక్ట్ కాలేదు, నాకు బాధ అవుతుందని చెప్పిన కూతురు ఏకంగా కౌన్సిల్లోకి పోగానే స్క్రిప్ట్ మార్చి వారి మీదనే అసలు వారి త్యాగం ఏంది, వారి మనస్తత్వం ఏంది, వారి
నాయకత్వం ఏంది, ప్రపంచమంతా పొగుడుతూ ఉంటే ఒక ఉక్కు మనిషి లెక్క పోలుస్తుంటే ఆయన్ని పట్టుకొని టీఆర్ఎస్తో ఏం బీకిరని ఈడ రైతులు లేరని అక్కడ దేశమంతా ఏం భాష ఏం మాట్లాడిందా? నేను ఫైనల్గా అడుగుతున్నా, మీరు గెలుస్తారా మరి ఈసారి ఎమ్మెల్యేగా మళ్ళా కోదాడలో మీ జెండా ఎగురుతుందా? అది మా కోదాడ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, దేవుని దయ. నా పోరాటం, నా ప్రయత్నం నేను చేస్తా. పోరాటం అన్నది కొత్త కదా అంటావు, అంతేనా అన్న? జీవితం మొదలుపెట్టిందే నేను పోరాటం నుంచి. తప్పకుండా గెలిచినా ఓడిపోయినా ప్రజల మధ్యలో ఉంటాం. డెఫినెట్గా నా పని నేను చేస్తా. రైట్, ఓకే థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.